మేము అనుకుంటాను ఎవరు అయిపోతుంది. గెలుస్తారు? బీజేపీ గెలుతుందా, కాంగ్రెస్ గెలుతుందా, బీఆర్ఎస్ గెలుతుందా? బీజేపీ బీజేపీ గెలుతుందా? ఈటెల రాజేందరా బీజేపీ నుంచి అంటే? అట్లానే ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్. ఈటల్ ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్. వీఆర్ సపోర్ట్ దెమ్ ఇంక్లూడింగ్ యూ. ఇప్పుడు వేరే పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాటి ఏమంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ Of course, they are also very good men, but only thing is we have to take one more from of the 10 person is there. At least one have to take one more. So, అంటే మన దిస్ ఇస్ పర్సనల్ వ్యూ కాదు, అయితే జనరల్ గా. జనరల్ ఒపీనియన్. ఇక్కడ 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 ఎట్లుంది పరిస్థితి? మీ ఎంపీ ఎవరు కావాలనుకుంటారు? మీ బాధ తెలుసుకొని మీ సమస్యలు ఎవరు తీస్తే ఎవరైతే మీ సమస్యలు తీరుస్తారు అనుకుంటారు మల్కాజ్గిరి నుంచి? మల్కాజ్గిరి ఇప్పుడు మొత్తం తెలంగాణ గురించి తెలిసిన వ్యక్తి వచ్చేసి ఈటల రాజేందర్. ఎందుకంటే ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున యాక్చువల్ తెలంగాణ వచ్చిందే ఈటల రాజేందర్ గురించి. ఎందుకంటే తను ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీలో మేము యూత్ అంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున గిడ్డాలు చేస్తే కూడా తీసుకెళ్లి జైళ్ళలో పెడుతుండే. వాళ్ళని బయటకు తీసుకురానికి ఆయన ఆస్తులన్నీ అమ్ముకొని వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఉద్యమాలు చేయడానికి ప్రోత్సహించిన వ్యక్తి ఈటల రాజేందర్. దాంతో పాటు తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి దాన్ని మొత్తం ఇక్కడ అమౌంట్ కూడా చాలా పెంచడం జరిగింది. దాని తర్వాత కరోనా పీరియడ్ లో కూడా తను పెద్ద ఎత్తున ఫస్ట్ వ్యక్తి, మొత్తం ఇండియాలో ఫస్ట్ వ్యక్తి మనకు ఇక్కడికే ల్యాండ్ కావడం జరిగింది. దాన్ని కూడా తినిపోయి దగ్గరుండి అతను బతికియడం జరగడం వల్ల ఇతనికి మొత్తం తెలంగాణ గురించి తెలుసు. కాబట్టి ఇతని మనం పార్లమెంట్ లో తీసుకెళ్తే మన తెలంగాణ గురించి అక్కడ వాయిస్ ఉంటుందని చెప్పి మనము భావిస్తున్నాం. మేము పైన మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలా? మోడీ కావాలండి. మోడీ ఎందుకంటే ఇప్పుడు దేశాన్ని కాపాడుతుంది మోడే. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసినాడు ఇక్కడ షాపింగ్ మాల్స్ లో మొత్తం మెటల్ డిటెక్టర్లు ఉంటుండే, చెకింగ్ చేస్తుండే. ఇప్పుడు ఉన్నాయి 10 సంవత్సరాల నుంచి. గోకుల్ చాట్ దగ్గర బాంబులు వెళ్తుండే, ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పేలినాయా? సపోజ్ ఎవరైనా ఆలోచిస్తే కూడా వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ దేశంలో పోయి పేల్చేస్తున్నాడు మొత్తం. అలాంటి వ్యక్తి శక్తి కాబట్టి మూడే కావాలండి మనకు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కుకట్పల్లి నుంచి వచ్చామండి. ఇప్పుడు మీ సమస్యలు తెలుసుకొని మీ మల్కాజ్గిరి గురించి మీ సమస్యలు విని మీ సమస్యలను పార్లమెంట్ ప్రశ్నించి మీకు ఎవరైతే న్యాయం చేస్తారని అనుకుంటారు ఇక్కడ నుంచి గెలిచే ఎంపీ? ఈటెల గారండి. ఈటెల గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ కింద చేశారు. అప్పుడు ఆయనకి మోడీ గారితో డైరెక్ట్ సంబంధాలు ఉండేది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ నచ్చాయి ఆయనకి. సో ఆయన ఉంటేనే బాగుంటుంది. వేరే వాళ్ళ సంగతి, వేరే పార్టీలు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు ఉండే ముందు ఒక్కనాడు కూడా రాలేదు, ఏమి చూడలేదు, అసలు డెవలప్మెంట్ అనేదే లేదు మల్కాజ్గిరికి. సో ఈయన వచ్చారంటే కొంచెం ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది మాకు. పైన మోడీ ఉండాలా, రాహుల్ గాంధీ ఉండాలా? మోడీ గారు అక్కడ ఉండాలి, డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఉండాలన్నమాట. పైన మోడీ గారు ఉండాలి, ఇక్కడ ఈటెల గారు ఉండాలి. చెప్పండి అన్న, ఎవరుంటే మీ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఈటల రాజేందర్ గారు గెలుస్తేనే బాగుంటుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నాయకుడు, అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి వచ్చేటువంటి వ్యక్తి, మంచి మనస్తత్వం గలవాడు, అదే రాజకీయ అనుభవం కలిగినటువంటి వాడు. కాబట్టి మేము మనస్ఫూర్తిగా మా మద్దతు ఈటల గారికే ప్రకటిస్తున్నాము. ఇంకా ఇప్పుడు పైన మోడీ ఉండాలా, రాహుల్ గాంధీ ఉండాలా? 100% మోడీ గారే ఉండాలా. రాహుల్ ఈజ్ ఎ పప్పు. మోడీ ఎందుకు ఉండాలి అని అంటే కంపల్సరీ మోడీ గారే ఉండాలా. రేపు దేశ పరిస్థితి, రాబోయే యూత్ వాళ్ళ యూత్ భవిష్యత్తు బాగుండాలి అంటే, దేశ పరిస్థితి బాగుండాలంటే మోడీ గారే ఉండాలా. ఏమంటున్నారు మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వచ్చి ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి 400 ఓట్లు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. సామాన్య కార్యకర్తగా కావచ్చు, ఒక హిందూ బంధువుగా కావచ్చు, హిందువులంతా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. రాబోయే రోజుల్లో 400 సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎవరు గెలుస్తారని ఈటల అంతా చెప్పాను కదా, దాని మీనింగ్ ఏంది? అవసరం లేదు, ఇక చూడవద్దు, రావద్దు, టైం వేస్ట్ చేయొద్దు. చేయాలా, దేశాన్ని కాపాడే వాళ్ళు, అభివృద్ధి చేసేవాళ్ళు వాళ్ళని గెలుపుకోవాలి. కానీ ఏదో అక్కడ ఏం లేకుండా ఏం చేస్తారు, ఏముందని చేస్తాడు, ఏం లేదు. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళ కానీ ఏం లేదు, రాసి పెట్టుకోరు. మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా దాన్ని ఏందా రాజేంద్ర అంటే ఎవరు? రాజేంద్ర అంటే ఎవరు? గది చెప్పు నాకు. వాళ్ళు కావాలా, మోడీ కావాలా. మల్కాజ్గిరికి ఈటల షూరిటీ,
దేశానికి మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ 100%. ఇంకా 10 ఏళ్ళ కానీ మోడీ గ్యారెంటీ రాసి పెట్టుకో. అమలు అవుతుంది అంటారా? 100%. గ్యారెంటీ 100% 100%. సమస్య లేదు, ఎలాంటిది దిక్కత లేదు, ఇంకో మాట లేనే లేదు. 100% మోడీ గ్యారెంటీ. దేశం కాపాడాలంటే, దేశం రక్షించుకోవాలంటే మోడీ కావాలా, మోడీ చేస్తారు. వేరే వాళ్ళ అంత సత్తా సామర్థ్యం లేని వ్యక్తులు. గతంలో 60 ఏళ్ళు చేసింది ఏం లేదు. కనుక మోడీ వస్తేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుంది ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారంటావు? మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అభివృద్ధి, రెండవది తెలంగాణ ముద్దుబిడ్డ, ఉద్యమంలో కీలకమైన వ్యక్తి, ఉద్యమకారుడు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఆర్థిక శాఖ మంత్రి మరియు హెల్త్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల్లో ఆయన పైన విశ్వాసం ఉంది. కాబట్టి రెండు తోడైనవి. నరేంద్ర మోడీ గారు మరి ఈటెల రాజేందర్ గారు ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడుడు ఒక సంచలనమే ఉంటుంది. రాబో రోజుల్లో అత్యధిక మెజార్టీ తోటి రాజేందర్ గారు గెలవబోతున్నారు. మిగిలిన అభ్యర్థుల గురించి మీరు ఏం చెప్తారు? మిగిలిన అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి మీకు తెలుసు, మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి వారు ఇక్కడ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు. వారికి ఇక్కడ ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఉద్యమకారుడు కాడు. రెండవది పార్టీ సంబంధించిన వ్యక్తుల్లో నాకు తెలిసి ఎవరు దొరకక ఏదో తెచ్చి పెట్టిండ్రు అంతే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకక తాండూరుకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మీకు బీఆర్ఎస్ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి గురించి లక్ష్మారెడ్డి గారు వాస్తవంగా ఆయనకు నిజంగా కెపాసిటీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏదైతే పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో నిజంగా బలమైన అభ్యర్థి అయితే టీఆర్ఎస్ నుంచి ఉప్పలుగా ఆయన నిలబెట్టేవారు. ఆయన ముందు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ టికెట్ అడిగిండు, కాంగ్రెస్ కూడా రిజెక్ట్ చేసింది. అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కాలేకపోయాడు, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కాలేకపోయాడు. ఎమ్మెల్యే టికెట్ పార్టీ ఇవ్వనప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన గెలుస్తాడని ఎవరికి కూడా ఆశలు లేవు. కాకపోతే వారికి అభ్యర్థి దొరకక లాస్ట్ చివరి మూమెంట్లో లక్ష్మారెడ్డి గారిని నిలబెట్టి బలి చేయాల్సి వచ్చింది. పైన రాహుల్ గాంధీ ఉండాలా, మోడీ ఉండాలా? అసలు మోడీకి రాహుల్ గాంధీకి అసలు చాలా ఇది నక్కకు నాగలోకానికి డిఫరెంట్. అసలు మోడీతోటి ఎవరిని పోల్చకండి. మోడీతోటి పోల్చే తరం ఇంకొక 25 సంవత్సరాల వరకు రాదు.